హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఆకాకరకాయ నువ్వుల పొడి కూర. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా స్టవ్ వెలుగుకుని పెనం పెట్టుకుందాం. ఒక పెద్ద స్పూన్ ధనియాలు. నువ్వులు వేపుకోవాలండి, అందుకని ఇందులో ధనియాలు కూడా వేపేస్తున్నాను. నువ్వులు బేగా అయిపోతాయి కాబట్టి ధనియాలు ముందు వేపితే వేపుతుంది అనమాట. మసాలా పొడి వేయకుండా అండి ఇందులోనే మనం 2 దాల్చిన చెక్క ముక్కలు, చిన్న ఇలాచి 2, 4 లవంగాలు వేసుకుని ఫ్రై చేసి వేగగా నువ్వుపప్పు. ఈ కూర కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టాను. తక్కువ పులుపు వేసుకోవాలండి, ఎక్కువ పులుపు వేసుకుంటే బాగోదు, అందుకే కొంచెం నానబెట్టాను. కొంచెం ఎర్రగా వేగాలి. నువ్వులు వేగాయి కదండి, ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం. ఈ పెనం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పెనం పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, కొంచెం సైంధవ లవణం అండి, మామూలు ఉప్పు కాదు, సైంధవ లవణం వేస్తున్నానండి. వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి కదండి, ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేగాలి. ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ 2 సార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఇలా ముక్కలు కోస్తున్నానండి చక్రాల కింద. ఇలా ముద్ర పిక్కలు కూడా వేసుకుంటే బాగుంటాయండి. తినలేని వాళ్ళు పిక్కలు తీసేసుకోవచ్చు, లేత వేసుకోవచ్చు. ఇలా ముద్ర పిక్కలు వేసుకుంటే బాగుంటాయి, మసాలాలో ఉడికి చాలా బాగుంటుంది. అందుకని నేను పిక్కలతో వేసేస్తున్నాను. ఇలా మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, నేనైతే రౌండ్గా కట్ చేసాను. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకుంటాం. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం, మనం కారం ఎంత తింటే అంత. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ స్పూన్తో మళ్ళీ బాగా కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకి పట్టాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మనం వేపుకున్నాం కదండి నువ్వులు, ధనియాలు, మసాలాని ఈ మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పట్టిన పొడి కూడా వేసేసుకుని ఈ పొడి కూడా బాగా ముక్కలకి పట్టనివ్వాలి. చింతపండు నానబెట్టినాం కదండి, ఈ గుజ్జు కూడా వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆకాకరకాయలకి ఇంకో పేరు కూడా ఉంది, బోర కాకరకాయ అంటారు. మేమైతే ఆకాకరకాయ అంటాం. మనం మిక్సీ పట్టినాం కదండి పొడి, ఆ మిక్సీ కడిగేసి నేను కూడా వేసేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని ముక్కలు మునిగిలా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మన కూర రెడీ అవుతుంది. ఆకాకరకాయ నువ్వుపప్పు కూర. చూద్దామండి, 10 నిమిషాలు అయ్యింది. చూడండి, నూనె తేలింది కదా, తేలితే ఉడికిపోయినట్టు కూర. ముక్క కూడా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. వాసన అయితే గుమగుమలాడుతుందండి. ఆకాకరకాయ నువ్వుల పప్పు పొడి కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే లైక్ చేయండి.